నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు 2010, 2012 ఆ సమయంలో దేశ నాయకుల అత్యంత సంపన్నుల లిస్టులో ఆయన ఆల్మోస్ట్ 1 or 2 ప్లేస్కి వెళ్ళిపోయినాడు అనమాట. ఆ సమయంలో ఆయన పైన పడినటువంటి కేసులు, సిబిఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, ఇవాళకి ఒక కొలికి రాలేదు. ఈయన దోషిగా తేల్చి లేకుంటే ఈయన జైల్లో పెట్టేదో ఇవాళకి జరగల. ఆ రోజున తూతు మంత్రంగా ఒక 16 నెలలు జైల్లో పెట్టారు. ఏదేమైనా కూడా ఆయన అక్రమంగా సంపాదించినటువంటి 43,000 కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు జప్తు చేయడం జరిగింది. కానీ అదే కాకుండా మనం పిడికిలు బిగించినప్పుడు ఏదైతే ఇసుక మాదిర ఏళ్ల సందులో నుంచి జారిపోతుందో ఆ రకాన రేషన్ ఇన్ఫ్రా అని ఏదైతే ఉందో ఇటువంటి ఆస్తుల్ని నెమ్మదిగా ఇది జగన్మోహన్ రెడ్డిది కాదు, ఈ 43,000 కోట్ల ఏటొచ్చదు అది అని చెప్పి దాన్ని విడుదల చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చాప కింద నీరు మాదిర కోర్టులో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందుకు కౌంటర్గా సిబిఐ వారు హైకోర్టుకు ఒక నివేదిక ఇచ్చారనమాట. జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టుకు నివేదించిన సిబిఐ ఏమంటే కేసులు తేలేదాకా ఆస్తులు విడుదల చెయ్యొద్దు అని చెప్పి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే మన దగ్గర ఉంది. జగన్ అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ స్తంభింపజేసిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ కరెంట్ ఖాతాల నిర్వహణ నిమిత్తం హామీగా సమర్పించిన ఆస్తులను సిబిఐ కోర్టులో కేసులు తేలేదాకా విడుదల చేయరాదంటూ శుక్రవారం హైకోర్టులో సిబిఐ నివేదించింది. ఒక్కసారి తీర్పు వెలువరించాక అందులో ఏమైనా అంకెలు, ఇతర క్లరికల్ తప్పులు ఉంటే తప్ప ఎలాంటి సవరణ చేయరాదంది. 2021లో తుది ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పుడు వాటిపై దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదని కొట్టివేయాలంది. ఆర్థిక నేరం జప్తు చేసిన ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలంది. కరెంటు ఖాతాల నిర్వహణలో భాగంగా 2012లో కోర్టు ఆదేశానుసారం హామీగా సమర్పించిన 3 స్థిరాస్తులను విడుదల చేయాలంటూ జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రా, ఇందిరా టెలివిజన్ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. సిబిఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపిస్తూ జగన్ కేసు దర్యాప్తు సందర్భంగా జగతికి చెందిన సుమారు 46.82 లక్షలున్న కరెంటు ఖాతాలను స్తంభింపజేసిందన్నారు. మీడియా నిర్వహణ ఉద్యోగులను పరిగణలోకి తీసుకొని ఖాతాల నిర్వహణకు షరతులతో హైకోర్టు అనుమతించిందన్నారు. ఇందులో భాగంగా 23.42 లక్షలకు బ్యాంకు గ్యారంటీ, రేషన్ ఇన్ఫ్రాకు బెంగళూరుకు సమీపంలోని నల్లూరు 6.30 కోట్లు విలువైన 9 ఎకరాలకు చెందిన 3 ఆస్తులను హామీగా సమర్పించాయన్నారు. కేసు విచారణ పూర్తయ్యేదాకా ఇది అమల్లో ఉంటుందన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో మొదట రేషన్ ఇన్ఫ్రాకు చెందిన ఆస్తులను జప్తు చేసింది. తర్వాత ట్రిబ్యునల్ జప్తు చెల్లదనడంతో ఈడీ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే ఆస్తులు జప్తు చేయబడినాయో 43,000 కోట్ల పైచిలకు ఆస్తులు, వాటికి కరెంటు బిల్లులు తర్వాత కాలంలో వచ్చాయి. ఇంత పడింది అంటే ఆ పెండింగ్ ఏదైతే ఉందో 46,80,00,000 చిల్లర అట్లా, అదేవిధంగా 23,42 లక్షలు ఇవన్నీ వచ్చినాయి. వాటికి సంబంధించి అది మాకు సంబంధం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అది కూడా కట్టాల్సినప్పుడు ఇంకా కొన్ని ఆస్తులు ఏదైతే ఉన్నాయి రేషన్ ఇన్ఫ్రా ఇటువంటివన్నీ దానికంటే ఆయన అనధికారికంగా కాదు, అవినీతిగా కాదు సంపాదించలేదని చెప్పి అది విడుదల చేయాల్సినప్పుడు మరి ఈ కరెంటు బిల్లులు ఎన్ని ఎవరు కడతారు అనేటువంటి ఈ క్రమంలో ఈడీ కావచ్చు లేకుంటే సిబిఐ కావచ్చు వీళ్ళు ఆ రేషన్ ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీని కూడా విడుదల చేయొద్దు, కేసు ఒక కొలిక్కి వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఒక్కటి కూడా విడుదల చేయొద్దంటూ వీళ్ళంటూ క్లారిటీ ఇచ్చారనమాట. ఇంకా బ్యాంకు గ్యారంటీతో దాన్ని విడుదల చేయాలని హామీ ఇచ్చినప్పటికీ ప్రధాన పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉందన్నారు. ఇది తేలేదాకా రేషన్ ఇన్ఫ్రా ఆస్తుల విషయంలో నిర్ణయం తీసుకోరాదన్నారు. సండూరు నుంచి క్లాసిక్ రియాలిటీ ద్వారా రేషన్ ఇన్ఫ్రాలోకి నిధుల మళ్లింపు జరిగిందన్నారు. ఇది నేరపూరిత సొమ్మేనని తెలిపారు. జగతి, జనని, ఇందిరా టెలివిజన్లతో పాటు రేషన్ ఇన్ఫ్రా కూడా జగన్కు చెందినదేనని పేర్కొన్నారు. అందువల్ల ఈ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. ఇది కాక మరో రకంగా హామీ ఇచ్చారంట. హామీ ఏంటంటే పిటిషనర్ల తరపున న్యాయవాది జి అశోక్ రెడ్డి వాదన వినిపిస్తూ రేషన్ ఇన్ఫ్రా జగతి, జనని, ఇందిరా టెలివిజన్లతో సంబంధం లేదని తెలిపారు. అదే విషయాన్ని ఈడీ ట్రిబ్యునల్ స్పష్టం చేసిందన్నారు. రేషన్ ఇన్ఫ్రా కేవలం హామీగానే ఆస్తుల పత్రాలు ఇచ్చిందన్నారు. హామీగా ఇచ్చినప్పుడు ఎంత అంటే వాళ్ళ మధ్య లాలూచి లేకుండానే, వాళ్ళ మధ్య స్నేహం లేకుండానే ఆ హామీ పత్రం రేషన్ ఇన్ఫ్రా అనేది జగతికి, జననికి, ఇందిరా టెలివిజన్లకి ఆశమాశ ఇవ్వదు కదా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు క్విడ్ ప్రోకోలో నిష్ణాతుడు, ఈ పిహెచ్డీలు చేసి పెట్టున్నాడు. సో ఈ రేషన్ ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీ స్వయంగా తన డొల్ల కంపెనీ, ఆ కంపెనీని దానికి పత్రాలు ఇచ్చిపెట్టినాడు. ఆ కరెంట్ బిల్లులు కావచ్చు, దానికి సంబంధించి కావచ్చు, పూచికత్తుగా ఇచ్చిపెట్టినాడు. దానికి ఖచ్చితంగా జప్తు చేయాలా. ఇది ఎలా జప్తు చేస్తారని చెప్పి కోర్టు వరకు పోవడము, గతంలో మీరు ఇచ్చారు కదా ఏది దానికి దీనికి సంబంధం లేదని అనేది వాళ్ళు వాదనలు వినిపిస్తూ ఉంటే, అయితే వీళ్ళు ఇచ్చినటువంటి పూచికత్తు
కొంతమంది ఎవరు నప్పు చేసింటారు, పూచికత్తోని ఆటోమేటిక్గా పట్టుకుంటాడు కదా, నువ్వైనా కట్టినైనా ఆయన కట్టలేదు డబ్బులు అని చెప్పి ఆ రకం జరుగుతుంది. ఇది ప్రస్తుతం హామీ నుంచి రేషన్ ఇన్ఫ్రా తొలగుతుండడంతో మరో రకంగా హామీ ఇస్తామన్నారు. బ్యాంకు గ్యారంటీ లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సో ఈ రేషన్ ఇన్ఫ్రా కంపెనీ ఇది 100 కోట్లు దాటి 1000 కోట్లకి పోయింది దాని టర్న్ ఓవర్. ఆటోమేటిక్గా దాన్ని ఎట్టబట్టుకుంటారు, మా ట్రాన్సాక్షన్ మేము జరుపుకోవాలా, మేము అవసరమైతే బ్యాంక్ గ్యారంటీలు ఇస్తాము, లేకుండా ఉంటే అవసరమైతే ఫిక్స్డ్ అమౌంట్ ఒకేసారి కట్టేస్తాము, ఆ రేషన్ ఇన్ఫ్రా అనే దాన్ని విడుదల చేసేయండి, అక్రమాస్తుల కేసులో దాన్ని అయితే చేర్చొద్దు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున న్యాయవాదులు విన్నవించుకుంటా ఉన్నారు కోర్టులో. స్తంభింపజేసిన బ్యాంకు కరెంటు ఖాతాల నిర్వహణకు అనుమతిస్తూ తాత్కాలిక ప్రతిపాదనిక చర్యలు జారీ చేస్తామని, ఆచరణ ఇబ్బందులుంటే సవరణ కోసం కోర్టుకు రావచ్చంటూ ఇదే హైకోర్టు పేర్కొన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇతర కంపెనీ ఆస్తులను విడుదల చేయాలని మాత్రమే కోరుతున్నామని, ప్రత్యామ్నాయంగా బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను సోమవారానికైతే వాయిదా వేశారు. ఒక పట్టాన కులికి రాదు, సోమవారానికి వాయిదా వేస్తారు. సోమవారానికి వీళ్ళ దగ్గర ఉండేటువంటి ప్రూఫ్లు, వీళ్ళు పడినటువంటి ఇబ్బందులు అన్నీ తీసుకెళ్ళి, అంటే ఏదైతే లాజిక్స్ మిస్ అయి ఉంటాయో న్యాయ వ్యవస్థలో కావచ్చు, లాయర్ల దగ్గర ఉన్నటువంటి ఒక లాజిక్స్ అవి తీసుకెళ్తారు. సోమవారం నుంచి ఆటోమేటిక్గా శనివారం వరకు, శుక్రవారం వరకు ఈ తీర్పు మళ్ళీ రిజర్వ్ చేయబడుతుంది. అప్పుడు మళ్ళీ మారుతుందని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. దీనిపైన మీ విలువైన అభిప్రాయం తెలియజేస్తారని కోరుతున్నా. ధన్యవాదాలు.